నున్నా లక్ష్మీ కృష్ణాంకట సుబ్బారావు. నేను మీ పేరు చదువుకోవాలి ఇప్పుడు. చైతన్యవంతుడైన భారత పౌరుడిగా 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. ప్రజా ఆస్తులు పరిరక్షణను మరియు పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన, సుందరమైన, సుసంపన్నమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల, మత, భాష, లింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత, సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రంగాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. అవినీతి రహిత, వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్వహించడానికి దోహదపడతాను. వలసవాద భావజాలం మరియు వారసత్వ రాజకీయాల దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తాను. స్వావలంబన దిశగా భారత్ చేసే ప్రయాణానికి మద్దతుగా వైజ్ఞానిక దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను. ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను. బాధ్యతాయుతంగా కర్తవ్యప్రదుడైన దేశభక్తి గల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను. దేశ సేవనే అత్యున్నతగా భావిస్తాను. వికసిత భారత్ 2047 కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తాను. తను మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్ మాతాకు జై. జై హింద్. భారత్ మాతాకి జై.